హాయ్ ఫ్రెండ్స్! మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగా నిన్నటి నుండి మనకు 28 నుంచి మనకి 28 నుంచి అలాగే 6వ తేదీ వరకు అంటే జనవరి 6వ తేదీ వరకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకైతే ప్రతి ఒక్కరు కూడా ప్రజాపాలన భాగంలో 6 గ్యారంటీల ఫార్మ్స్‌లో అందులో 5 గ్యారంటీలైతే ఫార్మ్స్ అనేది ఫిలప్ చేయాలనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా దరఖాస్తు ఫారాలు తీసుకొని ఫిలప్ చేసుకోండి. మీకు ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వెంటనే మీరైతే ఫిలప్ చేసుకోండి. మీకు మీరైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. వెంటనే మనకైతే వివరాలకైతే వెళ్ళిపోదాం. దరఖాస్తు వివరాలు ఫస్ట్ కుటుంబ వివరాల్లో దరఖాస్తు వారి వివరాలు ఉంటాయండి. ఇందులో దరఖాస్తు వారి ఇంటి యజమాని పేరన్నా లేకపోతే మీరు ఎవరు ఇంటి యజమాని పేరైనా నింపండి. లేకపోతే మీరు ఏ స్కీము పెట్టాలనుకుంటున్నారో మహాలక్ష్మి స్కీమ్ అయితే మహాలక్ష్మి స్కీమ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయండి. అలాగే స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు అలా టిక్ చేయండి. అలాగే ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అలా టిక్ చేయండి. అలాగే పుట్టినరోజు మీ తేదీ, నెల, సంవత్సరం వేయండి. అలాగే ఇంటి నెంబర్ ఖచ్చితంగా వేయాలి. రేషన్ కార్డు నెంబర్ కూడా వేయండి. మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. అలాగే ఇక్కడ ఒక ఫోటో అనేది కూడా మీరు స్టిక్ చేయాలి. మీ ఎవరైతే ఏ స్కీమ్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో మాత్రమే ఇక్కడ స్టిక్ చేయండి. అలాగే కుటుంబ సభ్యులందరికీ ఒకటే ఫామ్ ఉంటుందండి. అందరూ అందులోనే అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఇంకా పేర్లు మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా రాయాలి. అలాగే ఇక్కడ మీ ఇంటి పిల్లలు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ ఇంటి సభ్యులు ఎవరున్నారో ఇక్కడ పేర్లు రాయండి. అలాగే సంబంధం ఏంటి? మీ తమ్ముడా, చెల్లెనా అలాగా రాయండి. ఇక్కడ లింగం అంటే స్త్రీయా, పురుషా అట్లా రాయండి. అలాగే పుట్టిన తేదీ అంటే మీ జన్మ ఎప్పుడు జన్మించారో అప్పుడు పుట్టిన తేదీ రాయండి. అలాగే మీరు ఆధార్ కార్డ్ నెంబర్లు కూడా అందరివి రాయాలండి. అలాగే మహాలక్ష్మి స్కీమ్ ఎలా ఫిలప్ చేయాలి? ప్రతి నెల 2500 ఆర్థిక సహాయమా? మరి 500 గ్యాస్ సిలిండర్. ఇక్కడ ఆర్థిక సహాయం కాబట్టి 2000 టిక్ చేయండి. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా టిక్ చేయండి. అలాగే గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా మీరు వెయ్యాలండి. ఇక్కడ 2500కి ఆర్థిక సహాయం టిక్ చేయండి. అలాగే 500 కూడా గ్యాస్ సిలిండర్ టిక్ చేయండి. అలాగే గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా వేయాలి. సరఫరా చేస్తున్న కంపెనీ పేరు మీరు వేయొచ్చు. అలాగే రైతు భరోసా పథకం ద్వారా మీకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది. రైతు టిక్ చేయండి. కౌలు వారైతే కౌలు రైతు టిక్ చేయండి. పట్టా పాస్‌బుక్కు పుస్తకం తీసుకొని అందులో ఉన్న నంబర్ అయితే ఖచ్చితంగా వేయాలి. అలాగే మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు కూడా వేయండి. అలాగే వ్యవసాయ కూలీలకైతే 12,000 రూపాయలు కూడా అది కూడా మీరు టిక్ చేయొచ్చు. అలాగే ఇందిరమ్మ పథకం. అందులో మీరు ఇల్లు లేని వారు అంటే ఇప్పుడు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలనుకుంటున్నారు కాబట్టి టిక్ చేయండి. అలాగే గృహజ్యోతిలో కుటుంబానికి 200 యూనిట్లు కరెంటు తక్కువగా కాలాలనుకుంటే మీరు ఎక్కువగా 200 యూనిట్లు అవుతుందనుకుంటే టిక్ చేయండి. లేదా ఇంకా 100 యూనిట్లు అయితే అది కూడా టిక్ చేయండి. అలాగే చేయుత పథకం. ఆసరా చేయుతల్లో మీరు వృద్ధులైతే వృద్ధులు, గీత కార్మికులు, వితంతువులైతే వితంతువులు, చేనేత కార్మికులైతే చేనేత కార్మికులు, దివ్యాంగులైతే దివ్యాంగులు. అలాగే దివ్యాంగుల యొక్క హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా! ఆ నెంబర్ వేయాలి. ఇలా మీరు ఇంకా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసరా చేయుత పెన్షన్‌లు కూడా ఇలా 6 గ్యారంటీలో 5 గ్యారంటీలైతే ఈ యొక్క దరఖాస్తు ఫారాన్ని ఇలా ఫిలప్ చేసి మీరు ఇవ్వాలండి. ఇక మీకు ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క స్కీమ్స్ అనేది అమలైపోతాయి. చూసారుగా లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. ఒక చిన్న లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఇలా ఫిలప్ చేసుకోండి 6 గ్యారంటీలో 5 పథకాలు, స్కీమ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.